ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పురపాలక సంఘాన్ని కార్పొరేషన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మంచిర్యాల పురపాలక సంఘాన్ని కార్పొరేషన్ స్థాయికి పదోన్నతి కల్పించడంలో కృషి చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ కావడం వల్ల శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉందని, తద్వారా మంచిర్యాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఫోటోలు కనబడతలేదు. గౌరవ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారు ఎమ్మెల్యే గారు ఈరోజు మంచిర్యాల పట్టణాన్ని, ఇలా మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణించాలని చెప్పి ఇప్పటి వరకు 1200 కోట్ల నిధులు తేవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం నుంచి మంచిర్యాల పట్టణాన్ని, అదేవిధంగా నర్సాపూర్ పట్టణాన్ని, హాజీపురం కొంత భాగాన్ని ఈరోజు కార్పొరేషన్ చేయాలని చెప్పి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఇలా వారి ఆదేశాల మేరకు, వాళ్ళ కోరిక మేరకు మంత్రి దుద్దుల శ్రీబాబు తోటి ఈరోజు ఈ యొక్క పట్టణాన్ని కార్పొరేషన్ దిశగా అమలు పరచడం జరిగింది. ఇక మంచిర్యాలలో ఎన్నడూ లేని విధంగా మేము మా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు చూడలేని విధంగా అభివృద్ధి ఈ యొక్క సంవత్సరంలో అభివృద్ధి చూపిస్తున్నారు. అదేవిధంగా ఒకటే సంవత్సరంలో ఒక ఏడాది కాలంలో 1200 కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి కోసం ఇలా కార్పొరేషన్ ఏర్పడితే కార్పొరేషన్ నుంచి అధిక నిధులు వస్తాయని చెప్పి గుర్తించి కొన్ని ప్రాంతాలను, గ్రామ ప్రాంతాలను కలుపుకొని చేస్తే వాయి కూడా అభివృద్ధి చెందాలని ఆలోచించి అలా అనుగుణంగానే ఈరోజు ఏదైతే మన ఎన్నికల ముందు మాట ఇచ్చారో దీన్ని కార్పొరేషన్ చేస్తా అని చెప్పి అదే రకంగా ఈరోజు కార్పొరేషన్ చేయడం జరుగుతుంది. గారు గెలుపొందినప్పటి నుంచి మంచిర్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అనేక కోట్ల నిధులు తీసుకురావడం ఒక ఎత్తున అయితే, మరి ఈరోజు ఇంకొక మైల్ రాయిని మన మంచిర్యాల నియోజకవర్గం దాటింది. అదే కార్పొరేషన్ దిశగా ఈరోజు అనౌన్స్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతం కార్పొరేషన్కు ఏదైతే హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ ఎంతటి వసతులు ఉన్నాయో అలాంటి వసతులు ఉన్నటువంటి ప్రాంతం మా మంచిర్యాల ప్రాంతం. మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది అభివృద్ధికి నోచుకోలేదు. మరి మా పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు గెలుపొందిన వెంటనే అభివృద్ధి దిశగా పరుగులెత్తుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూరు, మంచిర్యాల, అదేవిధంగా హాజీపూర్లో కొన్ని గ్రామాలను తీసుకొని కార్పొరేషన్గా ఈరోజు అవతరించబోతుంది. దీనికి సహకరించినటువంటి మా ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అదే శ్రీధర్ బాబు గారికి, మా ప్రేమ్సాగర్రావు గారికి మా మంచిర్యాల ప్రాంత ప్రజల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం కార్పొరేషన్గా ఏర్పడితే త్వరగా అభివృద్ధి చెంది అనేక నిధులు కూడా ఇటు రాష్ట్రం నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ అనేక నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చెందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు ముందు చూపుతో ఆలోచించి ఖచ్చితంగా మంచిర్యాల ప్రాంతాన్ని కార్పొరేషన్ చేయాలనేది ఆయన ఎన్నో నుంచి అనుకున్న విధంగానే మన ఈ మంచిర్యాల కార్పొరేషన్ దిశగా అడుగు వేస్తుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవించాలని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు సూచించారు. శుక్రవారం సిసిసి నస్పూర్ విద్యానగర్ కృష్ణవేణి పాఠశాలలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పేజ్ సంస్థ కోఆర్డినేటర్ శ్యామ్ కుమార్ వయోవృద్ధులపై పిల్లలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో వయోవృద్ధులు ఎంతో వివక్షకు గురవుతున్నారని, వారికి చేయూతనిచ్చే బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన కార్మికులు తమ శేష జీవితాన్ని సక్రమంగా గడపలేకపోతున్నారని అన్నారు. ఈ రోజుల్లో తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించడం లేదని, తల్లిదండ్రులు వారికి భారంగా మారి ఇంటి నుండి వెళ్ళగొడుతున్నారని తెలిపారు. పిల్లలకు తమ కుటుంబం అంటే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు మాత్రమే కాదని, నానమ్మ, తాతయ్యలు తమ కుటుంబంలో భాగస్వామ్యమని గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కోఆర్డినేటర్ సైండ్ల మొండయ్య నానమ్మ, తాతయ్యలకు మనువలు, మనువరాళ్లతో పాదపూజ చేయించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక నాటిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సింగరేణి రిటైర్డ్ సంఘం ప్రధాన కార్యదర్శి కమతం సతీష్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ జితేందర్ సింగ్, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధు, పాఠశాల హెచ్ఎం బత్తిని దేవన్న, రిటైర్డ్ కార్మిక సంఘం అధ్యక్షులు నూనె మల్లయ్య, ఉపాధ్యక్షులు కల్వల చంద్రయ్య, కోశాధికారి సిద్ధం నారాయణ, నాయకులు రాచకొండ వెంకటేశ్వరరావు, సంపత్ రెడ్డి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. హెల్పేజ్ ఇండియా అనే వారు సంస్థ వారు ఇటు 2 జనరేషన్ వాళ్ళని, ఒకవైపు పిల్లల్ని, అదేవిధంగా పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మల్ని, తాతయ్యలు అందరినీ కూడా ఒక వేదిక మీదకి చేర్చి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని చైతన్యం చేస్తూ, అదేవిధంగా పిల్లల్లో కూడా గుడ్ థింక్ ఏది, బ్యాడ్ థింక్ ఏది, అంటే పిల్లల చదువు ఎలా ఉండాలి, వాళ్ళు ఏ రకంగా చదువుతున్నారు, చదువుల్లో ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళకు ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి నా యొక్క థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా సింగరేణి, ఇది నస్పూర్ మున్సిపాలిటీ అనేది పూర్తిగా సింగరేణి ప్రాంతం. మరి ఈ సింగరేణి ప్రాంతంలో పూర్తిగా సింగరేణి రిటైర్మెంట్ అంటే సింగరేణి తోటి అనుబంధం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సింగరేణిలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మన ప్రాంతం వెనుకబడింది. అదేవిధంగా సింగరేణిలో పనిచేసే వాళ్ళకు కూడా సరైన లాభం, అంటే లాభం అనొచ్చో లేకుంటే ఏమైనా పరిహారం అనొచ్చో, ఏమైనా కావచ్చు, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మన ప్రాంతాన్ని పట్టించుకున్న నాయకులు లేరు. పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచినప్పటి నుంచి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతం, మరి ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి రిటైర్మెంట్ కార్మికులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళకి ఏ రకంగా మనం ఉపయోగపడాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాతో చర్చించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా సార్ మదిలో కూడా ఈ సింగరేణి రిటైర్మెంట్ కార్మికులకు అందరికీ కూడా వైట్ రేషన్ కార్డు అందించాలి. వారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వైట్ రేషన్ కార్డు ఇప్పించడం కానీ, అదేవిధంగా ఇటు సింగరేణి పెన్షన్ తక్కువ పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్ అందించే విధంగా చేయాలని చెప్పేసి అనేక సార్లు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ ఏదైతే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే సమయంలో కూడా ఆ క్యాబినెట్ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లతోటి వాళ్ళతోటి కూడా సారు మాట్లాడి ఖచ్చితంగా మా ప్రాంతం సింగరేణి ప్రాంతం, అక్కడ చాలా వరకు సింగరేణి కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన వార్షిక ఆదాయాన్ని కూడా పెంచి దాన్ని కూడా అంటే అందరికీ కూడా రేషన్ కార్డులు కానీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా సింగరేణి రిటైర్మెంట్ ఉద్యోగుల్ని అందులో చేర్చాలని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు గట్టిగా ప్రభుత్వంతో కొట్లాడిండు. దాని యొక్క ఫలితాలు త్వరలో మనం చూడబోతున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారు ఈ యొక్క ప్రాంతానికి, ఈ సింగరేణి ప్రాంతానికి, సింగరేణి కార్మికులకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మన స్కూల్లో ఉన్న ట్యూషన్స్, మన స్కూల్ టీచర్స్ ఇచ్చిన సబ్జెక్ట్ ఉంటుంది కదా, హోంవర్క్ కానీ దానికి రిలేటెడ్ టాపిక్స్ సెర్చ్ చేసుకొని గూగుల్లో ప్రిపేర్ కావాలి, కానీ బ్యాడ్కి పోవద్దు. ఓకేనా? ఇంకోటి, మనం స్టూడెంట్స్ ఉన్నప్పుడు మన ఎల్డర్స్కి రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరైనా సరే, మీ బ్రదర్ కానీ, మీ అమ్మ కానీ, డాడీ కానీ, అక్క కానీ, తాత కానీ. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మన ప్రాబ్లమ్స్ లెక్క తీసుకొని మనం ఆలోచించుకోవాలి. చిన్న ప్రాబ్లమ్స్కి మనం పేరెంట్స్కి చెప్పకుండా, అక్కకి చెప్పకుండా, అన్నకు చెప్పకుండా డిప్రెషన్లకు పోయి ఏదో డిసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. స్కూళ్ళల్లో బాగా జరుగుతుంది, కాలేజీలలో సూసైడ్ చేసుకోవడం, హ్యాంగింగ్ చేసుకున్నాడు, అవి చిన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. అవి చిన్న ప్రాబ్లమ్స్కే మనం లైఫ్లో ఇట్లా జరుగుతుంది, అట్లా తీసుకోవాలా, ఇక నా లైఫే వేస్ట్, ఫెయిల్ అయినందుకు, అట్లయినందుకు, ఇట్లయినందుకు అని డిసప్పాయింట్ కాకుండా మన పేరెంట్స్ కానీ, మన అక్కలకు కానీ, అన్నలకు కానీ ఉండి డిస్కషన్ తీసుకోవాలి. డిస్కషన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఆ ప్రాబ్లంలోనే ఉండి సర్కిల్ లేకుండా డిప్రెషన్లోకి పోతే మనం ఇక ఏది ఆ డిప్రెషన్లో ఏంటంటే ఏ డిసిషన్ అయినా సరే వితిన్ సెకండ్స్లో తీసుకోబుద్ధి అవుతుంది. సో ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చి అందరితో షేర్ చేసుకొని మంచిగా ఉండాలి. ఓకేనా? ఇంకోటి, తాతలతోని, అమ్మమ్మలతోని, నాయనమ్మలతోని బాగుండాలి. మీ పేరెంట్స్ కూడా చెప్తున్నా ఏంటంటే, ఒకటి ఎందుకంటే మనం కూడా సార్ అన్నట్టు ఆ ఏజ్కి వెళ్తాం, నేను వెళ్తా, అందరు వెళ్తారు. సో ఆ ఏజ్కి వచ్చిన తర్వాత మనం అరే ఒకప్పుడు మా అత్తకి, మా మామకి ఇట్లా చూసుకున్నా, అట్లా చేసినా అని చెప్పి మనం ఫీల్ కావద్దు. ఎందుకంటే మన పేరెంట్స్, మన పిల్లలు ఉంటారు, వాళ్ళు డైలీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు స్కూల్కి, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా అమ్మమ్మకి ఎట్లా చూస్తుంది మా అమ్మ, మా తాతకి ఎట్లా చూస్తుంది మా అమ్మ అని చెప్పి. సో అదే బిహేవియర్ ఆయనకు కూడా వస్తుంది, పిల్లలకు కూడా. నెక్స్ట్ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత, మనం ముసలిళ్ళం అయిన తర్వాత వాళ్ళు కూడా అట్నే బిహేవ్ చేస్తారు మనతో. సో అదొక్కటి చూసుకొని
మంచిగా బిహేవ్ చేసి మంచిగా చూసుకోండి. సంఘాలలాగా ఎల్డర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అనేక కార్యక్రమాలు హెల్పేజ్ ఇండియా చేస్తూ ఉంది. దాంట్లోనే మేము సీనియర్ సిటిజన్స్ ని ఒకటే దృష్టిలో పెట్టుకొని పేద వృద్ధులకు చేసుకుంటూ వెళ్తే అది కాదు. నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సీనియర్ సిటిజన్స్ అంటే విలువ ఏంటి, వాళ్ళ యొక్క విలువ వాళ్ళకి అర్థం కావాలనే ఒక ఉద్దేశంతో స్టూడెంట్ యాక్షన్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ సేవ్ అంటాం దీన్ని. ఇది గత 40 సంవత్సరాలుగా మన దేశవ్యాప్తంగా ఇది రన్ అవుతా ఉంది. ఈ దీంట్లో భాగంగా స్కూల్ పిల్లలకి మరియు ఇంటర్ కాలేజ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి కూడా స్టూడెంట్స్ వచ్చేసి హెల్ప్ యునైట్ జనరేషన్స్ హగ్ అనే ఒక కార్యక్రమం ద్వారా వీళ్ళిద్దరిని కూడా ఒక బ్రిడ్జ్ లా కలపడానికి, 2 జనరేషన్స్ ని కూడా కలపడానికి, సీనియర్ సిటిజన్స్ యొక్క బాధలు ఏంటి, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి అనే ఒక విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పడానికి హెల్పేజ్ ఇండియా అనేక కార్యక్రమాలు మేము నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, మంచిర్యాల వైస్ చైర్మన్ సల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం అమలుపరిచిన అమిత్ షాను వెంటనే, రాజ్యాంగాన్ని అమలుపరిచిన అమిత్ షాను వెంటనే బీజేపీ బీజేపీ మోడీ పోయిరే అరే పోయిరే మీరు ఓర్కోకురే అన్నా అన్న ఇడులే. ఈరోజు గౌరవ పెద్దలు మంచాలగుట్ట శాసనసభ్యులు శ్రీ ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఏదైతే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షా గారు, మరి మన భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఈ భారతదేశంలో మరి సుభిక్షంగా ఉంటున్నామంటే మరి వారి భిక్ష అని చెప్పేసి చెప్పతప్పదు. ఎందుకంటే వారు రాష్ట్ర రాజ్యాంగం పట్ల మరి గౌరవంతో ఈరోజు భారతీయులందరూ మరి విశ్వసించి బతుకుతూ ఉంటే కేవలం మరి బీజేపీ నాయకులు మాత్రం వారికి రాజ్యాంగం పట్ల, అదేవిధంగా ఈ దేశం పట్ల మరి గౌరవం లేదని చెప్పేసి మొన్న నిరూపితమైంది. వారికి మరి మతం మీద ఉన్నటువంటి మరి పిచ్చి కావచ్చు, మరి మతం మీద ఉన్నటువంటి శ్రద్ధ కావచ్చు, కానీ మన ప్రజల మీద లేదని చెప్పేసి మొన్న నిరూపితమైంది. ఈరోజు దళితులు అని చెప్పేసా, లేకపోతే రాజ్యాంగం రాసినందుకు అతను అవమానించారని చెప్పేసి ప్రశ్న జరుగుతుంది. మీరు వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అంతేకాకుండా మీరు ఈ దేశం కూడా నివసించడానికి కూడా మీకు అర్హత లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన మరి ఘనత మీకు దక్కుతుంది. అలాంటి వారు మరి ఈ దేశంలో ఉండదని చెప్పేసి మేము తీవ్ర మరి ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పట్ల గౌరవంగా చూస్తూ ఉంటే మీరు మాత్రం ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశంలో మరి పట్టగడుతూ బతుకుతున్న మరి మీకు ఎందుకు గౌరవం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాహుల్ గాంధీ గారు కావచ్చు, మా ఖర్గే గారు కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మా గౌరవ సీఎం గారు కావచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ యొక్క మరి బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలు తీసుకొని మిమ్మల్ని ఈ దేశంలో మరి నలుమూల నుంచి ఎలగొట్టే విధంగా మేము ప్లాన్ మన ఏదైతే మన కార్యాచరణ రూపించుకోమని చెప్పేసి సన్మానం తెలుసుకుంటూ ఈ మంచిర్యాలలో ఈరోజు ఐబీ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వారిని గౌరవించుకోవడం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అందులో భాగంగా పెద్దలు ప్రేమసారావు చెప్పినట్టు ఈరోజు వారికి పాలాభిషేకం చేసి వారికి పూలతో సత్కరించి మరి వారిని మేము వారి ఆశలను మనం నిలబెడతామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్ర మంత్రి బీజేపీ ముఖ్య నాయకుడు అయినటువంటి అమిత్ షా అహంకారపూర్వమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఎవరైతే గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
రాజ్యాంగ నిర్మాణంలో ఎనలేని కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా అమిత్ షా మాట్లాడడం జరిగింది. దాన్ని నిరసిస్తూ పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకాంతం వారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారు వ్యవస్థకే పెద్దదనం కడుతుంది. అదాని అంబానీ లాంటి వాళ్ళ చెక్కు చేతుల్లో ఉంటూ ఈరోజు ధనిక వర్గానికే ఈరోజు వాళ్ళు పూలబాట వేస్తున్నారు. ఈరోజు బీదలను బడుగు బలహీన వర్గాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దానికి నిదర్శనమే ఈరోజు దళిత వర్గానికి చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఈ సమాజానికి భారతదేశ సమాజాన్ని ఒక దేవుడిలాగా కొలిచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నువ్వు అవమానించడం ఇది సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం, మన భారతదేశ రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం. ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే ఈరోజు నువ్వైతేనేమి మన అందరం కూడా పదవులు అనుభవించడం జరుగుతుంది. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నువ్వు అవమానించడం సిగ్గు చేయడం. వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు అనర్హుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను మాల సంఘాల ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. శుక్రవారం ఐబీ చౌరస్తాలో మాల సంఘం నేతలు సమీకరణ అయి అమిత్ షా గడ్డిబొమ్మను దహనం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని మాల మహానాడు నాయకుడు లక్ష్మణ్ అన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఇట్లా పోసినప్పుడు చెప్పొచ్చు. చేతులు పెట్టకన్నా, చేతులు పెట్టక. ఈరోజు మంచిర్యాల జిల్లాలో మరి మొన్న ఏదైతే అమిత్ షా పార్లమెంట్లో చేసినటువంటి అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇలా మంచిర్యాల జిల్లాలో మరి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అనేది జరిగింది మాల సంఘాల ఆధ్వర్యంలో. మరి అమిత్ షా ఈ రకమైనటువంటి విధానం మాట్లాడడం దళితుల మీద ఎంత ప్రేమ, ఎంత కపటమైన ప్రేమ అనేది మనకందరికీ చెప్పకనే చెప్పినట్టు చూపిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే మరి మనువాదాన్ని ముందుకు తీసుకురావడానికి, ఏదైతే మన రాజ్యాంగం ఉన్నదో మన రాజ్యాంగాన్ని పక్కకు పెట్టడానికి ఇవన్నీ కట్టుకథలు ఇదివరకు కూడా చెప్పారు. మేము 400 మెజార్టీ వస్తే మేము ఈ రాజ్యాంగాన్ని పక్కకు పెడతాం, మనువాదాన్ని తీసుకొస్తామని ఆ రోజే చెప్పారు. అదే దృష్టిలో పెట్టుకొని ఇలా దళితులన్నా బహుజనులన్నా బీజేపీకి పట్టనట్టుగానే ఉన్నారు. వాళ్ళే రాజులం, వాళ్ళే ప్రధానం అనే మాట ఆలోచన కొద్దీ ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళను ఈ బహుజనులు క్షమించరు. రాబోయే కాలంలో వారికి స్వస్తి చెప్తారు. అంబేద్కర్ దగ్గర అమిత్ షా ఏదైతే ఉన్నాడో మరి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అంబేద్కర్ కాళ్ళ దగ్గర మరి ముక్కు భూమికి రాసి మరి ఆయన దగ్గర క్షమాపణ ఈ భారతదేశ ప్రజలకు అందరికీ చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి లేని పక్షాన అంబేద్కర్ దగ్గర చేసినటువంటి విధానానికి మరి ఆయనకు అట్లా చేయకుంటే తగిన శాస్తి జరుగుతుంది అమిత్ షా కానీ ఈ మా దళిత సంఘాల తరఫున మరి హెచ్చరిస్తూ ఉన్నాం. మంచిర్యాలలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ డ్రైవర్ అస్వస్థకు గురి కావడంతో బస్సు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. శుక్రవారం గోదావరికనికి చెందిన ఆర్టీసీ బస్సు మంచిర్యాల నుంచి గోదావరికనికి బయలుదేరి వెళ్తోంది. లడ్డా బిల్డింగ్ దాటగానే డ్రైవర్ అస్వస్థకు గురయ్యారు. బస్సు అదుపు తప్పి ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు నిలిచి ఉన్న 2 కార్లు 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దీంతో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఎవరికీ పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది. నస్పూర్ ఏరియా శ్రీరాంపూర్ విలేజ్ అల్లూరి సీతారామరాజు నగర్లోని అభయాంజనేయ ఆలయం ప్రాంగణంలో బుధవారం అర్ధరాత్రి వరకు అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. ఏఎస్ఆర్ నగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బోయిని కుమారస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాన్ని సంగనబట్ల నరహరి శర్మ గురుస్వామిచే నిర్వహించారు. అంతకుముందు అయ్యప్ప, గణపతి, కుమారస్వాముల చిత్రపటాలను కాలనీలో అయ్యప్ప స్వాములు భక్తులు శోభయాత్రగా పూజా మందిరంకు తీసుకొచ్చారు. పడి పూజలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పిఆర్ఏ భాస్కర్ల రాజేశం, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్,
అయ్యప్ప స్వాములు సామూహికంగా పడిపూజ 18 కలశాలతో 18 రకాల పూలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు కాలు భజనతో అయ్యప్ప స్వామిని ఆరాధించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖలు అన్నదానం, అల్పాహారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాదాచారి, ఆలయ అధ్యక్షుడు బోయిని కుమారస్వామి, కార్యదర్శి ముత్తె రాజయ్య, ఉపాధ్యక్షుడు పులిగిల్ల లక్ష్మణరావు, గురుస్వాములు, కోనె ఓదేలు, నగేష్, జనార్దన్, రవికృష్ణ, చారి తదితరులు పాల్గొన్నారు. అభిషేకం జరుగుతుంది. అభిషేకం చేసుకున్న స్వాములు కూడా విషయం స్వామి నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.